హాయ్ హలో అండి. ఈరోజు క్లీనింగ్ అనమాట, క్రిస్టమస్ క్లీనింగ్. చూడండి, కర్టన్స్ ఇవన్నీ తీసేసాము. ఈ కిటికీ మొత్తం ఇప్పుడు జస్ట్ ఇప్పుడే క్లీన్ చేసాము నీట్గా. ఇదంతా ఇక్కడంతా మట్టి మట్టి ఉంటే బ్రష్తో మొత్తం అయితే క్లీన్ అయిపోయింది కిటికీ. అక్కడ ఆ కిటికీ ఈ రెండు కర్టన్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం తీసి ఇప్పుడు ఉతకడానికి వేసే ముందు ఇవన్నీ ఇట్లాగా తీయాలి ఖచ్చితంగా, లేకపోతే పాడైపోతాయి. కాబట్టి ఇవన్నీ తీసి తర్వాత వాషింగ్ మిషన్లో వేద్దామని ప్రస్తుతము మా హ్యాపీ అయితే ఇవన్నీ తీస్తుంది. హ్యాపీ, ఓ మాస్క్ కూడా వేసుకున్నావా? కిటికీ క్లీన్ చేస్తా. వెరీ గుడ్. దుమ్ము, భయంకరంగా దుమ్ము. కర్టన్స్ ఖచ్చితంగా ఇవి రిమూవ్ చేసుకొని మనం క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇరిగిపోతాయి కాబట్టి. ఇంకా ఈ 4 కర్టన్స్ అండ్ బెడ్రూమ్లో అన్నీ తీసి ఒకేసారి వాషింగ్ మిషన్లో వేసేస్తే నీట్గా వచ్చేస్తుంది. క్రిస్టమస్ క్లీనింగ్ అయితే ప్రస్తుతం జరుగుతుంది. హాల్లో కిటికీలు అయితే క్లీన్ చేసాం, అయిపోయిందా ఒక కర్టన్. హాల్లో కిటికీకి డబల్ వేసాం కాబట్టి 2, 4, మళ్ళీ బెడ్రూమ్లో ఒక 2, 6 ఒక టిప్పులో వేయచ్చు వాషింగ్ మిషన్లో. చూద్దాం, మరి హెవీగా వేయకుండా. ప్రస్తుతం అయితే ఇట్లాగా క్లీనింగ్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేయబోతున్నాం చూద్దాం. మేము సోఫా క్లీనింగ్లో ఉన్నాం చూడండి. ఫుల్ డస్ట్ అసలు ఎగురుతూ ఉన్నది క్లీన్ చేస్తుంటే. సోఫా ఈ బ్యాక్ అంతా క్లీన్ చేయాలి. ఇప్పుడైతే మా హ్యాపీ మొత్తం దుమ్ము దులుపుతుంది. మాది క్రిస్టమస్ క్లీనింగ్ అంటే ఒక మాదిరిగా ఇది క్లీన్ చేస్తున్నా కూడా ఈ మధ్య మరీ డస్ట్ ఎక్కువైపోయింది. అయినా కూడా ఇంత డస్ట్ అబ్బా. సోఫా క్లీనింగ్. నెక్స్ట్ ఫ్యాన్ క్లీనింగ్ కూడా చేయాలి. బూజు అయితే మొన్ననే దులిపాము యాక్చువల్లీ. ఇంకోసారి కూడా అట్లాగా పైపు దులిపేసి కిటికీలు అయితే సూపర్గా క్లీన్ అయినాయి నీట్గా. ఇదంతా కూడా నీట్గా. ఇప్పుడు మేము ఇంకా తడి కూడా వేసి తుడుస్తాం మళ్ళీ అంత ఊడ్చినాక. ఎక్కడ కూడా దుమ్ము లేదు. వెనక మొత్తం ముందుకు లాగి, టీపాయ్ ముందుకు లాగి ఉండే అవి నేను లాగుతా ఒక్కదాని. ఇదంతా క్లీన్ చేసినాక మళ్ళీ ఇంకోసారి మీకు చూపిస్తాం. ఇప్పుడైతే డస్ట్ ఫుల్. నాకు కూడా, నేను కూడా మాస్క్ వేసుకోవాలి. మా హ్యాపీ ఫ్యాన్ క్లీనింగ్ అయితే చేస్తుంది. పాపం కొంచెం ట్రై చేస్తుంది. హ్యాపీ ఎస్, అంతే. దాంతో ఈజీగా వచ్చేస్తుంది, ఆ డస్ట్ అంతా పోతుంది ఈజీగా. నేను ఈ ఫ్యాన్ క్లీన్ చేశాను, హ్యాపీ ఇప్పుడు అది చేస్తుంది. నీట్గా వచ్చేస్తుంది. అంత దుమ్మేం లేదులే, బాగానే వస్తుంది. అప్పుడప్పుడు తుడుచుకుంటాం కాబట్టి. ఈ మూలలు అంతా కూడా క్లీన్ అయిపోయింది. బూజు అంతా క్లీన్ చేసేసాం. ఆ తర్వాత వెట్ క్లాత్తో అయితే ఇవంతా కూడా తుడిసేయాలి. ప్రస్తుతానికి దుమ్ము దులపడం అయితే అవుతుంది. ఎస్, కర్టన్లు తీసి ఉతికి మళ్ళా వేయటం జరుగుతుంది ఇప్పుడు. అవి దానికి వేయటం ఎంత కష్టమైందో ప్రతిసారి అనుకోవటమే, కానీ తప్పదు. ఎస్, ఇంకోటి వేయాలి దీంట్లో. ఇలా పెట్టడం ఎంత కష్టమైందంటే ఆ టైట్గా పోలేక ఇప్పుడు చాలా బలాన్ని అయితే ఉపయోగించాల్సి వచ్చింది.
ఒక కర్టన్ వీడి దొరుకు. ఎస్, ఇప్పుడు నీట్గా ఉన్నాయి, ఉతికేస్తే నీట్గా ఉంది చూడండి. సూపర్. దానికి హాల్లో బెడ్రూమ్లో దానికి మళ్ళీ తీసి పెట్టాలా. చూసారు కదండి, అంత నీట్గా అనిపిస్తుందో. మీకైతే కనిపించట్లేదు, మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. నీట్గా క్లీన్ అయిపోయింది హాల్ అయితే ప్రస్తుతానికి. ఇంకా కిచెన్ ఉంది, అది చాలా చాలా పెద్ద పని. ఇక్కడికైతే హాల్ మొత్తం సోఫా గీఫా మొత్తం క్లీన్. చూడండి నీట్గా అయిపోయింది సోఫా. సూపర్గా ఉంది కదా. ఎస్, ఆ తృప్తే వేరుగా ఉండదు అసలు. నీట్గా అయిపోయింది. దుమ్ము గిమ్ము మొత్తం పోయి వీటిని కూడా ఉతకాలి. ప్రస్తుతానికి అట్లా పెట్టాము, దుమ్ము ఉలిపి అంతే. కింద అయితే చాలా డస్ట్ ఉంది, ఇప్పుడు ఊడవాలి అన్నమాట. ఇప్పుడైతే బట్టలు ఉతికి కొన్ని పైన ఆరవేయడానికి తీసుకొచ్చామండి. లేకపోతే కష్టము, కింద ఆరట్లేదు. ఒకటే వర్షాకాలం కాబట్టి ఆంధ్రాలో వానలు పడినా కూడా బెంగళూరులో మబ్బుగా ఉంది, అసలు ఎండే లేదు. ఇవన్నీ మా వాడు ఈరోజు ఊరి నుంచి వచ్చి ఇంకా మిషన్కి వేయించాడు. వాడి అన్నీ మొద్దు బట్టలు, వాడి మొద్దు కాదు, వాడి అన్నీ మొద్దు బట్టలు. ఒక్కొక్క టీషర్ట్ 1 కేజీ ఉంటుంది. అట్లా పైకేమా, ఇది మా బరువుకునేవన్నీ పైనకి. చూడండి, ఇవన్నీ కింద ఆరవని చెప్పి మా బాల్కనీలో ఇంకా పైన చాలా కష్టంతో మా హ్యాబీ తెచ్చి ఆరేస్తుంది అన్నమాట. ఎంతో ప్రేమగా తన అన్నకు సేవ చేసుకుంటున్న చెల్లెలు. ఎస్, ప్రస్తుతానికైతే ఉతికి వేసాం, మరి ఎప్పుడు ఆరుతాయేమో తెలియదు, చూద్దాం. ఇట్లా పైకి ఏదన్నా కర్ర పెడితే బాగుంటుంది, కింద పోతా ఉంది కదా. ఈడే ఇక్కడ అది కింద పోతుంది, అందుకని అది అంతే. ఇది ఒక దుప్పట్లా ఉంది, ఇది ప్యాంట్ అండి, ప్యాంట్లా ఉంది ఏమన్నా. అబ్బో, అరే ఈ రెండు కలిపే ఒక 5 ఉంటాయి, 5 కేజీల వరకు. అదే కదా, మిషన్ దేవో వాడవుతుంది. థ్యాంక్ యూ. క్లిప్పులు పెట్టాలి, ప్రస్తుతానికి క్లిప్పులు పెట్టి వెళతాం కిందకి. క్లిప్పులు పెట్టేసుకుంటే గాలి కింద పడకుండా రెండిటికి కలిపి పెట్టమ్మా, లేకపోతే పడి అవి పెద్ద మొద్దు ఏం పడవు, కానీ కొంచెం ఈ షర్ట్లు ఇవ్వలే అవి మాత్రం. ఇంకో క్లిప్ ఉందా ఇక్కడ, టవల్కి పెడదాం. ఎస్, అయిపోయింది అంతే. అక్కడ ఒకటి పెట్టి ఇక్కడ గ్రీన్ దగ్గర చూడండి. క్లిప్ని మనం ఇలా పెడితే ఇట్లా పోతుంది, అందుకనే కింద వరకు పెట్టకుండా ఇప్పుడు కొంచెం ఇలా పెట్టాలి, పైకి పెడితే పోదా అన్నా పోదు. ఎట్లా కనుక్కున్నాను, నాకే తెలీదే. చూడండి, అది ఊడి కింద పడుతుంది, అది గట్టిగా లాగా, అందుకని ఇట్లా పెట్టాలి కొంచెం పైకి. కిందకి పెడితే అది ఇట్లా వస్తుంది.
రాదు రాదు. అంటే మీరు పైకి పెట్టారనుకోండి అది రాదు. చూసారా ఏది బాగుంది, ఐడియా బాగుంది. అంతేలే, అటుపక్క ఒకటి పెట్టేస్తే అయిపోతుంది. పద. మరి పైకి పెట్టమన్నానని పైకి పెట్టేది గాలికి పడిపోతుంది, కింద ఊడి కింద పడుతుంది. ఆడ పెట్టకండి అలాగా. ఇలాగైనా పెట్టచ్చు. అదే కదా. ఇది చూడే, ఇది తునిగిపోయింది. అద్భుతం జరిగింది ఇప్పుడే. ఆహా, అసలు ఊరగానే విరిగిపోయింది. కొంచెం కాస్ట్లీ అయినా ఇలాంటివి కొనుక్కొని స్టీల్ నిజమే, స్టీల్ ఇవి బెస్ట్. అవి కూడా లూజ్గానే ఉంటాయి. చలో పోదామా? చూడ ఎంత బాగుందో బెంగళూరు నగరం. మబ్బు ఉన్నది మొత్తానికి, ఏమో వర్షం వస్తుందా అన్నట్టు, కానీ వాన లేదేం లేదులే. ఆంధ్రాలో వాన అంటారు, మనకి ఇటు సైడ్ మబ్బు ఉంది. యాక్చువల్లీ ఫుల్ మబ్బు ఉంది. ఒక 5 o'clock అట్లా వచ్చి తీయమని చెప్తాం. తలుపేద్దాం. చలో చలో. హ్యాపీ ఆగు, హ్యాపీ ఆగు ఆగు అక్కడ. ఇంకా పో. ఆహా ఆహా, అబ్బా చిన్నగా. హ్యాపీ ఆగు, హ్యాపీ ఆగు ఆగు అక్కడ. ఆగండి. అబ్బా ఆహా. దాదాపు 40 మెట్లు. అది వచ్చినట్టుంది ఎగిరి. చామంతి పువ్వు. చామంతి కాదు, కాదే చామంతి. ఇది వీళ్ళు పెట్టారు కదా, ఇది ఇక్కడ. అది గాలికి పోయింది ఆడ. టిక్ బందరు. చలో అందరు చలో. ఇప్పుడు నేను మళ్ళీ పైకి వెళ్ళాల్సి వస్తుంది. మమ్మీ తాళాలు అక్కడ మర్చిపోయింది. వస్తుంది లిఫ్ట్. ఒక పైన ఫ్లోర్కి వెళ్ళడానికి మళ్ళీ లిఫ్ట్ కావాలి నాకు. ఇంతకి తాళం ఉందా లేదా, ఏమైనా పావురం తీసుకుని వెళ్ళిందా అంత బరువుని? అదిగో పావురం అంటే పావురం కనిపించింది. సో మేము చేసిన అద్భుతం ఏంటంటే ఇక్కడ పెట్టి వచ్చేసాం. Now we're going to close the door because it's windy. నిదానమే ప్రధానం. దిగేటప్పుడు మాత్రం నేను లిఫ్ట్ యూజ్ చేయను, ఎందుకంటే ఐఎమ్ హెల్త్ కాన్షియస్. అక్కడ ఉంది మమ్మీ గారు. లోపల మా అన్న ఉన్నాడు, అయినా మేము తాళం వేసుకుని వెళ్ళాల్సి వచ్చింది. That's it for today.